ఎలాంటి సత్ఫలాలు కలుగుతాయో సంక్రాంతి పండగ నాడు ఇదిగో చేస్తే అటువంటి ఫలాలు వాళ్ళకి కలుగుతాయి, అటువంటి ప్రసన్నత వాళ్ళకి కలుగుతుంది. ఎవరి మంతు మనం చేయలేకపోవచ్చు, కనీసం సంవత్సరానికి ఒకసారి చేసినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు, మీకు దీవెనలు ఇస్తారు. ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది. ఏదైతే నువ్వులు జలము ఇవి ఉన్నాయో ఎవరి పళ్ళెం వాళ్ళు పట్టుకోండి, ఒకరిది మరొకరు పట్టుకోకూడదు. భార్య ఇది లేపు అనకూడదు, ఆయన పళ్ళెం ఆయనే లేపుకోవాలి. ఎవరి పళ్ళెం వాళ్ళు లేపుకొని మీ దగ్గర ఏదైనా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు సమర్పించండి. మరి చెట్లు లేవు స్వామి అంటే కొందరు పెట్టుకుంటారు పూల చెట్లు అవన్నీ బయట, కనీసం తొట్టిలోనైనా వేయండి, తొక్కకూడదు. మీ యొక్క నువ్వులను జలాన్ని ఎవరు కూడా తొక్కకూడదు, మీరు కూడా తొక్కకూడదు. తొక్కని ప్లేసులో వెయ్యండి.